నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. మన టైం ఎట్లున్నా, మన పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఏదేం జరిగినా కానీ మనం ఇంట్లోకి వెళ్ళిపోతే మాత్రం ఏదైనా అనాథాశ్రమం కానీ ఏదైనా టెంపుల్లో పోయి ఆడ ఉండాలి తప్ప పొరపాటున కూడా ఏ బంధువులు ఇంట్లో పోయి కూడా ఉండకూడదు. ఎందుకంటే మీరు అక్కడ ఒక్క పూట కోసం ఉన్నా కానీ అది మనని జీవితకాలం బాధ పెట్టే సంఘటన లెక్క జరగచ్చు. ఎందుకంటే అప్పుడు ఆ సమయం మంచిగా లేదని మన సమయం మంచిగా లేదని మనోళ్ళు కదా అని మనం పోతాం. కానీ తర్వాత మన సమయం మంచిగా అయినాక వాళ్ళు దాన్ని జీవితకాలం మనకు గుర్తుకు ఎత్తనే ఉంటారు. నీ టైం బాగా లేనప్పుడు పలానా రోజు నువ్వు నా దగ్గర వచ్చి ఉంటే నేను నీకు షెల్టర్ ఇచ్చినా, నేను కాపాడినా, ఆ రోజు నేను నిన్ను కాపాడినా కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నావని ఊకే గుర్తు చేస్తూ ఉంటారు, సూదితోటి పడిచినట్టు. అందుకోసమే మన సమయం మంచిగా ఉన్నా లేకున్నా మనకు అట్లాంటి పరిస్థితి వస్తే మాత్రం ఎవరైనా సరే ఏదైనా ఆశ్రమాలు కానీ ఏదైనా టెంపుల్ కానీ లేకపోతే దేవాలయాలు తీర్థయాత్రలు చేసినా పర్లేదు. ఆ కొంచెం సమయం మనం అట్లా భగవంతుని కోసం కేటాయిస్తే అప్పుడు మనకు మంచి సమయం వచ్చిన తర్వాత ఇట్లాంటి వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం ఉండదు. ఇది నేను అనుభవంతో చెప్తున్నా సార్, అందుకోసమే రీల్ చేస్తున్నా. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ రీల్ షేర్ చేయరి, లేకుంటే వదిలేరు. ఒకసారి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, నమస్తే.